తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషం వారికి కనుక చూసుకుంటే జూన్ 21వ తేదీ వరకు మేషంలో కుజుడు ఉంటాడండి. సో జూన్ 21వ తేదీ వరకు వీళ్ళు ఏంటంటే కొంచెం అంటే కోప స్వభావం కానివ్వండి, ఉద్రిక్తత, కొంచెం ధైర్య సాహసాలు పెరగడం ఇవన్నీ ఇస్తాడు కుజుడు ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ బీపీ ఎక్కువగా ఉండేవారు కొంచెం ఎండలోకి వెళ్ళే విషయంలో, ఎందుకంటే మీరు గమనిస్తే ఎప్పుడు కూడా మనకి ఈ కుజ ప్రభావం వల్ల మే ఎండింగ్ కల్లా ఎండలు అయిపోతాయి, కానీ ఈసారి అలా ఉండదు. జూన్లో కూడా ఎండలు బాగా ఉంటాయి, వర్షాలు బాగా ఉంటాయి. అబ్బో, దేశకాల ఎండకం వర్ష ఉంటాయి. రాత్రిపూట ఉక్కపోతే ఏమైనా ఉంటుందా? చల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి జూన్ 2 నుంచి గురువు 4లోకి మారుతున్నాడు. ఓకే. ఈ 4లోకి వెళ్తున్న గురువు దగ్గరికి శుక్రుడు కూడా వస్తున్నందుకు వీళ్ళకి ఎప్పటి నుంచో బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడానికి, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, కొంచెం వీళ్ళ మీద పడిన నింద తొలగడానికి కొంత ఆస్కారం ఉంటుంది గురు శుక్రులు కలుస్తున్నందుకు. అక్కడ కొత్త బిజినెస్ ఐడియాలు, కొత్త అగ్రిమెంట్స్ అవ్వడము, అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏదైనా వివాహ నిర్ణయాలు ఉంటే కనుక వీళ్ళకి ఏదైనా అంటే జూన్ నుంచి మాత్రం గురువు పక్కకు పోతున్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగ సంబంధించిన వాటికి బాగా అనుకూలిస్తాడు. ఉద్యోగానికి, అదేవిధంగా కొత్త కోర్సెస్ చేయడానికి వీటికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు అక్కడ. అయితే ఈ మేషం వారికి ఏలినాటి శని నడుస్తుంది ప్రస్తుతం. సో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కానీ షార్ట్ టర్మ్ చేయొద్దు. అయితే ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుతుంది ఈ జూన్ మాసంలో వీళ్ళకి. గురువు 4వ భావంలోకి వెళ్ళి 12వ స్థానాన్ని చూస్తాడు కదా, దానివల్ల కొంత తగ్గుతుంది. ప్లస్ దీంతోపాటు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కూడా ఆన్లైన్లో చేసే బిజినెస్లు బాగా కలిసి వస్తాయి వీరికి చెప్పాలంటే. ఇక 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగాల్లో ఉండేవారు కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థానంలో ఉండేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, పంచమంలో కేతు ఉన్నందుకు. ఇక సంతానం విషయంలో కూడా కొంచెం ఎడబాటు, అంటే సంతానం కొంచెం దూరంగా ఉండడం, సంతానం విషయంలో కొన్ని ఎడబాట్లు కనబడుతున్నాయి. మరియు అదేవిధంగా వీరికి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అగ్రికల్చర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు రావడం, ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే. వీళ్ళు ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు ఈ జూను 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడు. ఎప్పటి వరకు? అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి, 1 year ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చి పిచ్చిగా పెరగడం, తగ్గడం, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయి ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు, మినుములు, మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు, పెసలు.
కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తుల తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు, గోధుమలు, శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు, ఉలవలు, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత సహస్రనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.